సుల్తానాబాద్ మండల్ గర్రెపల్లి గ్రామ ఎక్స్ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్. ఏం చేస్తుంటావు మరి? నేను ఇప్పుడు వ్యవసాయం, అగ్రికల్చర్ వ్యవసాయం. ఏం పంటలు వేసారు? వరే వ్యవసాయం. మాది పెద్ద చెరువు కాబట్టి దాని కింద మా భూమి ఉన్నాయి కాబట్టి వ్యవసాయం చేస్తాం. వరే మెయిన్. సర్పంచ్ అంటే 10 మంది వస్తారు, 10 మందితో మాట్లాడుతూ ఉంటావు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ మీద నీ ఒపీనియన్ ఏంది? కాంగ్రెస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ మాత్రం బాగుంది. కానీ 9.5 ఏళ్ళల్లో కేసీఆర్ చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకి వెళ్ళిపోతలేదు. ఏడాదిలో రేవంత్ రెడ్డి ఏం చేయలేడంటే ఏం చెప్తావు? అది కొన్ని రోజులు అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చి కొన్ని రోజులే, దాన్ని సరిదిద్దుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. అది వాస్తవంగా యువ నాయకుడు కాబట్టి ఆయన చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. కానీ ఇప్పటివరకు ఏం చేసిందంటే ఏం చెప్తావు? ఏడాదిలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్తో కాల్చుకున్న ప్రతి ఒక్క గృహాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా గృహజ్యోతి రేపు స్కీమ్ పెట్టినారు. ప్రతి ఇంటికి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే పథకానికి 5 లక్షలు ఇష్టానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటివరకు రైతులకు చేస్తా అన్న హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేడు. సన్న వడ్లకి ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ పడ్డాయి మా దగ్గర. ప్రతి ఐకేపీ సెంటర్లో కానీ మన కోఆపరేటివ్ సొసైటీ నుంచి వెళ్ళి ధాన్యాన్ని సప్లై చేసారో వారికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా వ్యవహారం మంచిగా జరిగింది మా పెద్దపల్లి కాన్స్టిట్యూషన్లో. ఇవాళ తెలంగాణలో పెద్దపల్లి అంటేనే వరి. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మరణాలు ఎక్కువ పెరుగుతున్నాయి, రైతులు చచ్చిపోతూ ఉన్నారు, కరెంటు పోతూ ఉంది, రైతులకు తిప్పలు అయితే ఉన్నాయి అని చెప్పేసి. కరెంటు గురించి ఏం ఇబ్బంది లేదన్న, అంటేనే ఉంటారు. వేరే పార్టీలో కనీసం పార్టీని వ్యతిరేకిస్తారు, అది కామన్. అది దాన్ని మనం దృష్టిలో పట్టించుకోవద్దు. అది రైతులు కూడా ఎవరు చత్తలేరు, ఎవరో నష్టపోయిన వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళ కుటుంబ వివరం కానీ ఏదైనా కానీ వాళ్ళు చేసుకుంటారు. దానికి దీనికి ప్రభుత్వానికి లింక్ పెట్టదు. ఏ ప్రభుత్వం అయినా కానీ అంతే కదా, ఎవరైనా అంతే కదా అన్న. ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారం ఉన్నా ఎవరు ఉన్నా కానీ ఎవరి సంవత్సరం వాళ్ళకు పంట పండేది ఎవరు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తాడా? ఎవరు ఇయ్యరు. దానికి ఆ భగవంతుడే వర్షభావం ఉండాలి రైతు. కానీ ఇలా రైతులందరూ కూడా బీఆర్ఎస్ గడప దొక్కుతారంట. బీఆర్ఎస్ దగ్గరికి పోయి మాకు న్యాయం చేయండి సార్, మీరు పోయిర్రు మమ్మల్ని ఆగమైనాం, కాంగ్రెస్ మమ్మల్ని అల్లకాలని చెప్తుందని చెప్పేసి అంటారు. అలాంటిది మాత్రం ఇప్పటికైతే లేదు. మా పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ చెప్తానా, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు బాగా తేడా ఉన్నది. ఇలా మా పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు చింతకుంట విజయన్న కానీ మా పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కానీ మంచి వ్యవహారం చేస్తున్నారు. యువ నాయకులు ఉత్సాహవంతులు. ప్రతి రైతు కానీ ఆపద వచ్చినా సంపద వచ్చినా పనిచేస్తారు. నడుస్తుంది 100%. సంవత్సరం కాలం పాలన మీద చెప్పాలంటే ఏం చెప్తావు? బెటర్ ఉందా? ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి? బెటర్ ఇంకా ఉంటుంది ఇంప్రూవ్మెంట్. కొన్ని రోజులు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చేస్తాడు ఆయన, యువకుడు కాబట్టి చేస్తాడు. కామన్ నమ్మకం ఉందా మరి? నమ్మకం 100%. రేవంత్ రెడ్డి సీఎంకు సూటబుల్ కాదంటే ఏమంటారు? లేదు, 100% సూటబుల్ అని అంటారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, దిగిపోవాలని అంటూనే ఉంటారు. గిట్టని వాళ్ళు ఎంతోమంది అంటారు. రాజకీయం అది స్వార్థం. మేమే సర్పంచ్లమే వివిధ రకాల ఉంటాం. పార్టీకి సంబంధించిన వేరే ఉంటారు, ఊరి సమస్య వేరే ఉంటుంది. అయ్యో ఒక్కొక్కరు లైట్ లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్ లేదని ఎంతో అంటారు. ఇక వాళ్ళని అన్నారు పెద్ద లెక్కన. ఇప్పుడు సర్పంచుల బిల్లుల విషయంలో కూడా అందరూ ఇప్పుడు నేను అంటే మాజీ సర్పంచ్ని, అప్పటికిప్పటికి చేస్తారా? ఒక్కొక్కరు బిల్లు రాలేదు అంటారు కదా, కాంగ్రెస్ నాశనం చేసింది మా సర్పంచ్ల పని. అవుతుంది, వెనక ముందు చేస్తారు బిల్లులు చేసారు. వాళ్ళు నష్టపోయారు కావచ్చు కానీ చేస్తారు. 100% చేస్తారా? వెనక ముందు కంపల్సరీ